ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అమలాపురంలో నిరాహార దీక్షకు దిగాయి. కలెక్టరేట్ సమీపంలో 7 నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. 6 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం 2 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవటాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి అయిన ప్రతి గింజను సర్కారే కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా దళారులకు మద్దతు పలుకుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని అమలాపురం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి రబీలో పంట సాగు చేసిన రైతుకు ఇప్పుడు ధర పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రభుత్వం ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనపడలేదు. ఈ పరిస్థితిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఒక భారీ నిరాహార దీక్ష అమలాపురం కలెక్టరేట్ దగ్గర ప్రారంభమైంది. మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ తరలి వచ్చాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మొత్తం ప్రజాప్రతినిధులంతా ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా రైతు ద్వేషి, వ్యవసాయం దండగన్న వ్యక్తి ఈ దేశంలో ఒక ఆయన ఉన్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన మనసులో ఏది ఉందో అదే చేస్తూ ఉంటాడు. ఇక్కడ రైతులు పండించినటువంటి పంట సకాలంలో కొనుగోలు చేయాలి, అది బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించినటువంటి ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అందరం కూడా మేల్కొల్పాం. ఇక్కడ ప్రధానంగా ఒక్క మాట ఆలోచించాలి. ఏమిటనంటే సాక్షాత్తు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఏమన్నారు? రైతు పండించిన ప్రతి గింజను కొనడం కష్టం అన్నారు. అన్నారా లేదా? పత్రికలో వచ్చింది, చూసాం. అంటే అది బాధ్యతారాహిత్యమైన మాట కాదా? బాధ్యతారాహిత్యానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది? ఇవాళ ఆ మాటను ఆసరాగా చేసుకుని దళారులు రెచ్చిపోయారు, మిల్లర్లు రెచ్చిపోయారు, రైతుని దయనీయ స్థితిలో పెట్టారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. రైతు ఏ రకంగా నష్టపోతున్న విషయం ఈ రబీ సీజన్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొలాలి. గతంలో ప్రభుత్వం ఏం చేస్తున్న విషయాన్ని కూడా క్లియర్గా వివరిస్తున్నారు. 6 లక్షల టన్నుల్లో కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన దళారుల పాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్తాన్న విషయాన్ని అయితే నాయకులంతా చెప్తున్నారు. అమలాపురం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.